మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. విజేతలైన డాక్టర్ మదన్ మోహన్ ఆది గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే సమయంలో ఫైనల్ దాకా వచ్చి 3 గేమ్లు అద్భుతంగా ఆడి చివరిలో కేవలం 2 పాయింట్లతో ఓటమి చెందిన విజయ్ కుమార్ గుణ గారికి కూడా 2వ స్థానంలో నిలిచినందుకు వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మూడో వైపు 3వ స్థానానికి వచ్చి ఆగిపోయిన నా మిత్రుడు రాజారెడ్డి గారికి సానుభూతి ముందుగా ఇటువంటి ఒక అద్భుత కార్యక్రమం తీసుకొచ్చి ఇవాళ మన అందరి ప్రియతమ నేత మన దేశ ప్రధాని విశ్వనాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినం, అదేవిధంగా భగవాన్ విశ్వకర్మ జన్మదినమైన 17వ తేదీ ఈ షటిల్ టోర్నమెంట్ ప్రారంభింపజేసి 40 టీములు దీంట్లో పాల్గొన్నాయని విన్నాను. పోటాపోటీగా సాగిన ఈ పోటీల్లో చివరిగా విజయం మదన్ మోహన్ అధికారులను వరించింది. ఈ టోర్నమెంట్ నడిపినందుకు రాజరెడ్డి గారు ఇంకా భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, అదేవిధంగా కామెంటేటర్గా పనిచేస్తున్న శంకరనారాయణ గారిని, మన ఆస్థాన అంపైర్ అయిన రాము గారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. క్రీడలు కేవలం ఒక శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా మానసిక ఉల్లాసానికి కూడా తోడ్పడతాయి. అది కాకుండా ఇంతమంది ఒక చోటు చేరి ఒక కుటుంబ సభ్యులాగా ఒక క్రీడలు మాత్రమే ఒక ఉద్యోగం చేసుకోవడానికి కారణం క్రీడలు మాత్రమే పని చేయాలి. క్రీడలు లేదా మన పండుగలు మాత్రమే చేయాలి. మనం ఇప్పటికే గత సంవత్సర కాలంగా నాకు గుర్తుంది, మొట్టమొదటిసారి నేను ఇక్కడికి వచ్చాను. ఆడుతుంటే నేను కాసేపు ఆడాను, మస్తు పేపర్లో చూశాను. పూర్వకానికి ఊరికి ఉద్వాసం అవ్వడం జరిగింది. తర్వాత ఇంటి సంబంధం లేకుండా వచ్చి నేను మాట్లాడినందుకు ఎదురుసారి వాళ్ళని వాళ్ళ గురించి వదిలేస్తాం, వాళ్ళు నేను పోటేసుకోలేదు. వచ్చి అవాళ అందరితో మాట్లాడాను. అందరూ నా మీద అభిమానం చూపారు, అవాళ నన్ను ఆశీర్వదించారు. ఒక సంవత్సరం 15 నెలల తర్వాత ఆనాడు మీరు ఆశీర్వదించినందుకు ఇవాళ నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీడకి మనము వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాలు వరుసగా క్రికెట్ టోర్నమెంట్లను జరుపుకోవడం జరిగింది. అనేక పదుల సంఖ్యలో టీములు వచ్చాయి. అదేవిధంగా ఒక రాష్ట్ర స్థాయి హాకీ టోర్నమెంట్ కూడా మేము జరిపాం. అయితే ఇటీవల రామాపురంలో బాల్గాజీ టోర్నమెంట్ జరపడం, ఇవాళ ఇటువంటి టోర్నమెంట్ జరగడం, అందరూ ఈ ధర్మవరం అంటే గతంలో కక్షలు కార్పణ్యాలు పంతాలు పట్టింపులు వర్గాలు వైషమ్యాలతో ఉంటున్న ధర్మవరం ఇవాళ ఇప్పుడు అందరూ ఒక చోటు జరిగి ఇవన్నీ ఏమి లేకుండా వర్గాల వైషమ్యాలు లేకుండా అందరం ఒకటి అనే భావన చాటడం అనేది గొప్ప విషయం. నేను సందర్భంగా ఆ ఉద్దేశంతో పోటీ నిర్వహించినందుకు నిర్వాహకులకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇవాళ అనేక కార్యక్రమాలు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా లాంటి అనేక కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు తీసుకురావడమే కాకుండా ఆరోగ్యానికి క్రీడలు చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకున్న కారణంగా ఫిట్ ఇండియా కార్యక్రమం కూడా తీసుకొచ్చి ఇవాళ ప్రత్యేకంగా 1000 కోట్లు నిధులు నింపడం, తద్వారా ప్రోత్సహించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం. ఇవాళ మనం చూస్తూ వస్తే దాని ముందు ఒలింపిక్స్ పోలిస్తే తర్వాత ఇటీవల 2016 ఒలింపిక్స్ లో 2022 ఎక్కువ మన రియోలో జరిగిన ఎక్కువ పథకాలు సాధించాం. తర్వాత పారాలింపిక్స్ కూడా ఎక్కువ పథకాలు సాధించాం. వాళ్ళందరినీ కూడా మన ప్రధానమంత్రి స్వయంగా కలిసి అందరినీ ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా అభినందన విషయం తెలుసు. అదేవిధంగా ఎవరైతే మన షెడ్యూల్లో కానీ లేదా ఇతర గేమ్లో కానీ ఏదైనా విజయాలు సాధించినప్పుడు, అంతర్జాతీయంగా కేటగిరీ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి గారి ముఖ్యంగా వాళ్ళని కలవడం, వ్యక్తిగతంగా కలవడం, వారిని అభినందించడం, తద్వారా అనేక మంది యువతకి స్ఫూర్తి నింపే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ క్రీడల పట్ల ప్రోత్సాహం కలిగించడం కోసం అనేక రకాలైన ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఒక కొత్త పాలసీ కూడా తీసుకోవడం జరిగింది. మరీ ప్రధానంగా 3%
క్రీడాకారులకి రిజర్వేషన్ కూడా ఉపయోగం ఇవ్వడం జరిగింది. దాని కారణంగా మొన్న దాదాపు 350 మంది డిఎస్సిలో కేవలం ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా వచ్చారు. కాబట్టి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో 3% మంది రిజర్వేషన్ ఇవ్వట్లేదు క్రీడాకారులకి, మన రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారు. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వీటన్నిటికీ సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తున్నా. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇదే రకంగా ఉండాలి, ఇదే రకంగా కొనసాగాలి. ధర్మవరంలో మళ్ళీ మనం మన డిమాండ్ కూడా నేను వచ్చిన సందర్భంగా డిమాండ్ కూడా ఇచ్చారు. అలాగే నేను ఒక ఈ 10 ఎకరాలు స్థలం కూడా చూడడం జరిగింది. ఈ ఒక ఇండోర్ పరిస్థితులకు పెట్టాను, అన్నింటిలో పెడతాము. మల్టీ పర్పస్ ఒక స్టేడియం కడతామనే ఉద్దేశం కూడా ప్రభుత్వం కూడా దానికి స్పందించింది. అయితే స్థలం కోసం చూస్తుంటే దగ్గరగా ఉండాలి, దగ్గరగా ఎక్కడ దొరకలేదు కూడా చూస్తే ఈ ఎండోమెంట్స్ సంబంధించి వచ్చింది. దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఎండోమెంట్స్ అనేసరికి అది కోర్టు నుంచి మనం అనుమతి తీసుకోవాల్సింది. అది వరకు ఒకవైపు దాన్ని చూస్తాం. ఖచ్చితంగా తొందరగా చేస్తానని విశ్వాసం నాకు ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇక్కడ రాజేవ్ నన్ను ఆడమన్నారు, అప్పుడే ఫోన్ చేసి వచ్చా ఆడమంటే కాస్త కష్టంగా ఉంది. దాంట్లో నా పార్ట్నర్ అద్భుతమైన ప్రతిభ చూపించి నవ్వుతూ నా భవిష్యత్తు చందంగా ఆయన ఆటలు చూసి ఆటగాళ్ళైన మోహన్కి, ఆదికి, విజయ్ కుమార్కి గుణాలు ప్రయోజనంత ప్రతిభను మా ప్రభుత్వ అధికారి ఇవాళ ఇంత ప్రతిభ లోపల నాకు ఏదైనా ఇవాళ ఈ సందర్భంగా అందరికీ మరొకసారి అభినందిస్తూ దీంతో అన్ని రకాలుగా భాగస్వాములు కూడా అభినందిస్తున్నా. ఈ సందర్భంగా నేను అందరికీ చిన్న నా వైపు నుంచి కూడా చిన్న కోరిక ఉంది, మీరందరూ తీరుస్తారని అంటున్నాను.